హాయ్ మిత్రులారా, మార్నింగ్ స్నానం చేసి షూటింగ్ వెళ్ళిపోతున్నాం అఖండ 2కి. వెళ్ళబోయేటప్పుడు 2 నిమిషాలు మీతో మాట్లాడుకుందామని మా అనుభవాలు మార్నింగ్ మీతో సేపు మాట్లాడుతున్నాం. ఇందాక మేము ఎక్సర్సైజ్ చేస్తూ సడన్గా వాష్రూమ్కి వెళ్ళాను. హాస్ పోసుకుని వెళ్ళినప్పుడు అక్కడ చిన్న జ్ఞానం వచ్చింది. లైట్ వేసా. లైట్ ఎందుకు వేసాను బాత్రూమ్ లోపల? నేను లైట్ లేకుండా ఉంటే నేను పోసే పాస నా కాళ్ళ మీదో నా బట్టల మీదో పడి ఆ తర్వాత వాసనగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను లైట్ వేస్తే పాస్ కరెక్ట్గా పోసుకోవచ్చు అనేది లైట్ వేసాను. అలా నా మిత్రులారా, ఈ ధ్యానం జ్ఞానం ఇది అనేది ఏంటంటే ఒక లైట్ లాంటిది. ఏదైతే ఈ లైట్ కానీ మనకు ఉందంటే మనం మాట్లాడే మాట మీద వచ్చిన క్లారిటీ, మనం తినే ఆహారం మీద ఒక క్లారిటీ, మనం చేస్తున్న పని మీద ఒక క్లారిటీ, ఈ ప్రపంచం మీద ఒక క్లారిటీ, ఈ సంసారం మీద ఒక క్లారిటీ, ఈ దేహం మీద ఒక క్లారిటీ, వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఉండటం కోసమని ఈ ధ్యానం అనేది సత్యాన్ని మీ సందర్భంగా చెప్పడం ఏంటంటే, ఏదో మనం తెలియక లైట్ లేకుండా మనం ఏదో ఒక తప్పు చేసి అదే ఆ తప్పు చేసి ఉండకూడదు అనుకోవటం. ఇవన్నీ కారణం ఏంటంటే ఈ లైట్ లేనందువల్ల వచ్చే కారణమే. అందుకని నా మిత్రులారా, ప్రతి మనిషి సూక్ష్మంగా ఈ ధ్యానం కానీ భగవంతుడి పట్ల అవగాహన కానీ కొంచెం సూక్ష్మంగా కానీ మనం వెళ్ళగలిగితే మనం చేస్తున్న పని మీద మన దినసరి కార్యక్రమం మీద మనం కొంచెం క్లారిటీగా ఉంటామని సత్యాన్ని సందర్భం చెప్పడం జరుగుతుంది. పొద్దున్నే మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్న అనుభవాలు మీతోటి మాట్లాడుకుందామని ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు. నా మిత్రులారా, మనకేంటంటే ప్రతిదీ లేదు లేదు లేదు, అది ఆస్తి ప్రకారం కావచ్చు, ఆర్థికం ప్రకారం కావచ్చు, సమాజంలో పట్ల లేనితనం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రతి క్షణం లేదు 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 అనే భావనతోటి మనం ఒక అవగాహనతో చాలామంది జీవిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు లేదు అన్నావంటే లేదు అంటానికి ఏదో ఒకటి ఉందగా. వీటన్నిటికీ కారణం ఏంటంటే అసలు నేనున్నాను అన్న సంగతి మర్చిపోతున్నాను. నా ప్రజలందరూ చూడటానికి నేనున్నాను, మాట్లాడటానికి నేనున్నాను, వినటానికి నేనున్నాను, నడవటానికి నేనున్నాను. ఉండాలన్న సత్యాన్ని ముందు మనం గుర్తించాలి. భగవంతుడు అసలు నేను ఉన్నాను అనే సత్యాన్ని మనం కానీ గుర్తిస్తే, ఈ గుర్తింపు కానీ ఈ ప్రాణశక్తి, ఈ భగవంతుడు ఇచ్చిన ఈ దేహంలో ఉండే ఒక శక్తి నేను ఉన్నాను అని కానీ ఉంటే అదే కొన్ని కోట్ల ఆలోచన అనే శక్తి. ఆ శక్తిని కానీ మన గ్రహించితే ఈ లేని అనేది చాలా చిన్నవి అయిపోతున్నాయి. ఎందుకంటే మనంతా ఏం చేస్తున్నామంటే లేని దాని మీదే మనసు పెడుతున్నాము. ఆ లేని దాని మీద మనసు పెట్టినందువల్ల నువ్వు ఉన్న దాని మీద అసలు కోల్పోతున్నాడు మనిషి. అందుకని నా మిత్రులారా, మనం సూక్ష్మంగా ధ్యానం కానీ మనం చేస్తే వీటన్నిటికంటే కొన్ని కోట్ల యాలివేషన్ అయింది. నీ లోపల భగవంతుడు ఒక ఎనర్జీ శక్తి, భగవంతుడు నీ లోపల ఆ ఎనర్జీ ఫుల్గా ఉన్నాడు. దాన్ని పట్టుకొని ఏమైనా చేయొచ్చు. లేదు 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 పొద్దుకు లేని దాని గురించి పదే చెప్పుకుంటూ కూర్చొని ఉంటే నీ జీవితం ముందుకెళ్ళదు. నీలో ఉన్న దేహాల్లో రుగ్మతుల గురించి నాకు అలా ఉంది, నా బాగాలేదు గీయలేదని దీని గురించి పదే చెప్పుకుంటున్నావు అనుకోండి, నువ్వు ముందుకెళ్ళవు. ఏదైతే ప్రాబ్లమో దాన్ని పదే అనుకోని చెప్పి అక్కడే మన గిరిగీసిన తాడుకు కట్టేసుకున్న గేదెలాగా ఆ తాడు చుట్టూ తిరుగుతున్నట్టుగా లేదు లేదు నాకు బాగలేదు, నాకు లేదు, నన్ను గౌరవించట్లేదు పదే చెప్పేసుకొని అక్కడే అవమానానికి వెళ్ళి అక్కడే కుంగిపోతున్నాడు చాలా మనుషులు, నా ప్రేక్షక దేవుళ్ళందరూ. ఆ మిత్రులారా, వీటన్నిటికంటే భగవంతుడు నీ లోపల ఉన్నాడు అనే సత్యాన్ని అని గుర్తించితే ఆ లేని అనేది నీకు చిన్న అయిపోతాయి అనే సత్యాన్ని సందర్భం చూపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.